మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీని నిలబెట్టుకుంది. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. విక్రమార్క సతీమణి నందిత, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యోగేందర్ పోటీ పడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ నిలబెట్టుకుంది. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. విక్రమార్క సతీమణి నందిత, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ పోటీ పడ్డారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము లైన్ లో ఉన్నారు. రాము, చెప్పండి. ఎట్టకేలకు తెలంగాణలోనే హాట్ సీట్గా పేరుగాంచినటువంటి ఖమ్మం సీటును పొంగులేటి ప్రసాద్ రెడ్డికి కేటాయించినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈరోజు రేపు నామినేషన్లు కూడా వేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే ఒక అధికార ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఖమ్మం సీటు మీద అనిశ్చితి నెలకొంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కేవలం 3 సీట్లు ఇటు కరీంనగర్ కావచ్చు, హైదరాబాదు, అదేవిధంగా ఖమ్మం సీట్లు మాత్రం పెండింగ్లో పెట్టింది. దాదాపు ఇప్పుడు కరీంనగర్, హైదరాబాద్తో పాటు ఖమ్మం సీటును కూడా ప్రకటించబోతుంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కేసీ వేణుగోపాల్ సంతకం పెట్టడం తర్వాతగా మొత్తంగా ఈ ఖమ్మం సీటును కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీలో బీఆర్ఎస్ని వీడి ఏదైతే బీఆర్ఎస్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయనకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆయనకు సీటుతో పాటు తన తమ్ముడికి కూడా ఎంపీ సీట్ ఇస్తారని చెప్పేసి కూడా స్పష్టంగా హామీ ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికి ప్రసాద్ రెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయిందన్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా దీని మీద ఇప్పటికే ఎవరైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ రావుకు ఇవ్వాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు ఓవైపు, మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన భార్యకు నందితకు సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ముగ్గురు ఎవరు కూడా రాజీ పడకపోవడంతో కూడా అధిష్టానం ఈ సీటు విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవలంబించిందని చెప్పొచ్చు. ఎట్టకేలకు మాత్రం వారిద్దరినీ సమన్వయం చేసుకుంటూ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఆ సీటు కూడా ఖరారు అయిందని కూడా ఏదైతే ఏఐసిసి వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తంగా ఇప్పటికే ఏదైతే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది వైపు, ఈ నేపథ్యంలోనే మరో 3 పెండింగ్ సీట్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎంపికను పూర్తి చేసినట్లయితే వారు కూడా ఏదైతే ప్రజాక్షేత్రంలో వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఏదైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్లి ప్రచారంలో ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు ఇంకా పెండింగ్ సీట్లు ప్రకటించకపోతే ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన కూడా ఈ 3 సీట్ల మీద ఒక స్పష్టమైన ఎంపిక చేసి ఏదైతే వారికి చెప్పినట్లయితే వారు కూడా ప్రజాక్షేత్రంలో వెళ్తారు. ఇక గెలుపు సులువు అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఖమ్మం సీట్లలో మాత్రం ఖమ్మం సీటు మాత్రం ఖచ్చితంగా గెలిచే సీట్ అని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సీటు విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా హేమాహేమీలు పోటీ పడ్డారు ఈ స్థానం కోసం. మొత్తానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కేటాయించాలని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యంలో వారిని కూడా ఎవరైతే బట్టిని కావచ్చు, అదేవిధంగా తుమ్మలను కావచ్చు కలుపుకొని వెళ్ళి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి, ఎలాగైనా సీటుని గెలిచి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఇప్పటికే గ్రౌండ్ కూడా
ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఏదైతే గెలిచే సీటు కాబట్టి ఇప్పటికే అధిష్టానం కూడా తనను గుర్తించింది అని చెప్పేసి భావనలో అధిష్టానానికి కానుకగా ఈ సీటును అందించాలని చెప్పేసి కూడా పొంగులేటి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు ఏదైతే స్పష్టంగా ఏదైతే సీటు విషయంలో ఎంపిక విషయంలో ఏదైతే కేసీ వేణుగోపాల్ సంతకం తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఖమ్మం సీటు విషయంలో. ఈ నేపథ్యంలోనే పొంగులేటి దాదాపు ప్రసాద్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్లు కూడా సమాచారం అందుతుంది. దీంతో కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రచారంలో కూడా ఏదైతే షురూ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నామినేషన్ కూడా చివరి దశకు చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాగో ఇప్పటికే ఇటు 3 సీట్లు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ దాదాపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో కూడా నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే కూడా ఇక ప్రచారంలో దూసుకుపోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏదైతే 17 సీట్లలో దాదాపు 14 సీట్లు ఖచ్చితంగా గెలవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే హాట్ సీట్గా పేరున్నటువంటి ఈ ఖమ్మం సీటు విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించినప్పటికీ కూడా ఎట్టకేలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఈ పేరును కన్ఫర్మ్ చేసినట్లు కూడా ఏఐసీసీ వర్గాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాము.